ఓం దుర్గా సప్తశతి ప్రథమ చరితం మధుకైటభ వధ గురించి ఇందులో చెప్పబడు. అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేసుకోండి. ఓం అస్య శ్రీ ప్రథమ చరితస్య బ్రహ్మర్షి గాయత్రీ చంద శ్రీ మహాకాళీ దేవతానంద శక్తి రక్తదంతికా బీజం అగ్నిస్తత్వం ఋగ్వేద ధ్యానం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమ చరిత పారాయణే వినియోగ. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇలా 3 భాగాలుగా ఇక్కడ చెప్పబడింది. ఈ మొదటి ప్రథమ చరితం అంతా కూడా మహాకాళి ప్రీత్యర్థం పారాయణ చేస్తున్నాం. ధ్యానం ఖడ్గం చక్రగదేశు చావపరిగాన్ సోలం భుజుండీం శిరః శంఖం సందదతీం కరస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మాద్యుతిమాస్య పాదదశికాం సేవే మహాకాళికాం యామోస్తస్వపితే హరో కమలజోహం తుం మధుకైడభం. ఓం నమశ్చండికాయై నమః. ఓం ఐం మార్కండే ఉవాచ సావర్ణి సూర్యతనయో యో మను కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ కర్తో మమ మహామాయానుభావేన యదా మన్వంతరాధిపః స బభూవ మహాభాగः సావరస్తన్యోరవే స్వారోచిషేంతర్పూర్వం చంద్రవంశ సముద్భవ సురతో నామరాజాభూత్ సమస్తే క్షితిమండలే తస్య పాలయతే సమ్యక్ ప్రజాపుత్ర నివోరసాన్ బభూవు శత్రువో భూపా కోలా విధ్వంసినస్తదా. కోలాసురుల వల్ల రాజ్యాన్ని కోల్పోయిన చైత్రవంశ సముద్భవుడగు రాజు తప్పిపోయి, అంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాక శత్రువుల నుంచి దూరంగా వచ్చేసి ఒక అడవిలోకి వచ్చేసాడు. తస్యై దర్భవద్యుద్ధం మతి ప్రబంధల దండినః న్యూనైరపి సా తైర్యుద్ధే కోలా విధ్వంసి భర్జితః తతః స్వపురో మాయాతో నిజ దేశాధిపో భవేద్ ఆక్రాంతః సమా మహాభాగస్తైస్తదా ప్రబలారిభిః ఆమాత్యైర్బలిభిర్దుష్టైర్భుర్బలస్య దురాత్మభిః కోసో బలం చాపహృతం తత్రాపి స్వపురే తతః తతో మృగయా వ్యాజేన హృతశ్చామ్యః స భూపతిః ఏకాకీ హైమారుహ్య జగామ గహనం వనం స తత్రా సమద్రీక్షీద్విజర్వరస్య మేధసా ప్రశాంతస్వాపదాకీర్ణం మునిశిష్యోపశోభితం తస్థో కంచిత్ సకాలంచ మునినా తేన సత్కృత ఇదచ్చేతచ్చ విచరస్తస్మిన్ మునివరాశ్రమే. అలా ఏకాకిలా తిరుగుతూ అడవి దగ్గరగా ఒక ముని ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. మత్పూర్యై పాలితం పూర్వమయా హీనం పురాహం హితత్ మద్భృత్యైస్తైరైస్వద్ధృత్యైర్మరతః పాల్యతేన వా న జానే స ప్రధానో మే శూరో హస్తి సదామదః మమ వైరివశం యాతః కాన్ భోగాన్ ఫలప్స్యతే ఏ మమానుగతా నిత్యం ప్రసాదధనభోజనైః అనువృత్తిం ధ్రువంతేద్య కుర్వంత్యన్యమహీభృతాం అస్వమ్యజ్ఞాయశీలైస్తే కుర్వద్భిః సతతం వ్యయం సంచితస్సోతి దుఃఖేన క్షయం కోసో గమిష్యతి ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివः. తత్ర విప్రాశ్రమోభ్యాసే వైశ్యమేకం దదర్శః స పృష్టస్తేన కస్వంభో హేతుచాగమనేత్రకः సశోక ఇవ కస్మాన్ త్వం దుర్మనా ఇవ లక్ష్యసే ఇత్యాకర్మావచస్తస్య భూపతే ప్రణయోయితం ప్రత్యువాచ సతం వైశ్య ప్రశ్రవ్యా వనతో నృపం. వైశ్యోవాచ సమాధిర్నామ వైశ్య అముత్పన్నో ధనినాంకులే పుత్రధారైర్నిశస్యస్తాదనలో బాధి సాధుభిః. ఆ సమయంలో రాజుతో పాటుగా ఒక వైశ్యుడు కూడా అక్కడ తటస్థించాడు. నువ్వెందుకు వచ్చావని ఇద్దరు అనుకుంటే, నన్ను నా దారాపుత్రులందరూ నా ఆస్తిని డబ్బుని తీసుకుని నన్ను ఇంట్లోంచి పంపించేశారు. నేను ఇలా విహీనంగా వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలో తత్కార్యం ఆలోచిస్తున్నానని చెప్పి అతను చెప్తాడు. నువ్వెందుకు వచ్చావంటే నేను రాజుని అని అతను చెప్తాడు. విహీనచ్చ ధనధారే పుత్రైరాదాయ మేధనం వనభాగ్యాగతో దుఃఖీ నిరస్తాత్ సప్తబుందివి. ఇద్దరూ కలిసి ఆ వనంలో దుఃఖిస్తున్నారు. సోహం నే వేద్మి పుత్రాణం కుశలాత్మికాం ప్రవృత్తిం సజనానాం చ దారాణం చాత్ర సంస్థ కిం ను తేషాం గృహే క్షేమమక్షేమం కిం ను సాంప్రతం కథం తే కిం ను సదృత్వా దుర్వత్వా కిం ను మే సుతాః రాజోవాచ ఏ నిరస్తో భవాలుప్తే పుత్రధారాభిదర్దనే తేషు కిం భవతం స్నేహమనువంతాతి మానసం. వైశ్యోవాచ ఏవమేతద్యదా ప్రాహ భవానస్మద్గతం వచ కిం కరోమి బధ్నాతి మమ నిష్ఠురతాం మనః ఐత్ సత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధైరాకృతః పతిస్వజనహార్దాంచాహార్దిత్వేష మే మన కిమేతన్నాజాభినానామి జానన్నపి మహామతే యత్మమ ప్రవణం చిత్తం విగుణేష్వి బంధుషు తేషాం కృతే మే నిఃశ్వాసో దౌర్మనస్యం చ జాయతే కరోమి కిం యన్నే మనస్వేష్వ ప్రతీషు నిష్ఠురం. మార్కండేయ ఉవాచ తస్థౌతో సౌతో విప్రతం మునిం సముపస్థితో సమాధిన్నామ వైశ్యో సా చ పార్థివ సత్తమా కృత్వా తుతౌ యదా న్యాయం యదారం తేన సంవిధం ఉపవిష్టౌ కదాహ కాచిచ్చకృత్యైర్వైశ్య పార్థివౌ రాజోవాస
भगवस्वामहं प्रष्टुमिच्छाम्येकं वदस्व तद्दुःखाय यन्मने मनसा स्वचित्तया ततां विना मम त्वं गतराजस्य राज्यङ्गेष्वेऽखिलेष्वपि जानतोऽपि यदाजस्य किमेतन्मुनिस्सत्तमा अयं च निकृतः पुत्रैर्धारैर्भृत्यस्तदोद्घितः स्वजनेन च सन्त्यक्तस्तेषु हार्दि तदाप्यति एवमेषा तदाहं च तावप्यत्यन्तदुःखितो दृष्टिदोषेऽपि विषये मम त्वाकृष्टमानसो तत्किमेतन्महाभागो यन्मोहो ज्ञानिरोरपि ममास्या च भवत्येषा विवेकान्दस्य मूढता ऋषिविवाच ज्ञानिमस्ति समस्यस्य जन्तोर्विषयगोचरे विषया च महाभागा याति चैवं पृथक् 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 दिवान्दाः प्राणिना केचिद्ध्रान्त्रावन्दास्तदा परे केचिद्दिवा तदा रात्रौ प्राणिनलस्तुल्यदृष्टया ज्ञानिनो मनजा सत्यं किं नु तेन हि केवलं यतो हि ज्ञानिना सर्वे पशुपक्षिमृगादया ज्ञानं च तन्मनुष्याणां यत्तेषां मृगपक्षिणां मनुष्याणां च यत्तेषां तुल्यमनस्तब्धो भयोः ज्ञानेऽपि सति पैस्यतान् पतङ्गान् च वचञ्चुषु कणमोक्षादृतान् मोहान् पीड्यमानानपिक्षुधा मानुषा मनुजव्याघ्रा साभिलाषा सुतान् प्रति लोभातृत्युपकाराय नन्वेतान् किं न पिष्यति तदापि ममतावर्ते मोहगर्ते निपातिता महामाया प्रभावेण संसारास्थितिकारण तन्नात्रा विस्मयकार्यो योगनिद्रा जगत्पते महामाया हरेच्चैषा तया सम्मोह्यते जगज्ञानिनामचेतांसि देवी भगवती सा बलदाकृश మోహాయ మహామాయ ప్రేచ్యతి. ఈ శ్లోకాన్ని గనుక ప్రతినిత్యం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలదా కృష్ణ మోహాయ మహామాయ ప్రేచ్యతి ప్రతినిత్యం పఠించిన వారికి ఆకర్షణ శక్తి పెరగడం, మిమ్మల్ని గౌరవించడం, సభా మర్యాద, మీరు అందరితోటి కూడా చక్కగా మాట్లాడడం అనేది కూడా వస్తుంది. అసలు ఏం చేయాలి, ఒక మాటకి ఒక పద్ధతికి ఒక పనికి ఒక పద్ధతిగా ఏం చేసుకోవాలి అనే క్రమబద్ధమైన జీవితానికి ఒక రూట్ కనబడుతుందండి. ఎందుకంటే ఇందులో ఏమని చెప్పబడుతుందని బలదాకృష మోహాయ మహామాయ ప్రేచ్యతి. జరిగేవి జరగబోయేవి అన్నీ కూడా అమ్మవారే, ఆవిడ మహామాయ స్వరూపిణి. ఇది ఒరిస్సాలో ఉందని నిన్న దాంట్లో మన ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం ఈ పీఠం. కాబట్టి ఆ మహామాయా స్వరూపిణి ఏమిటి, ఎలా చేస్తుంది, మనకి ఎదరవాడి అంతరంగాలు ఎలా తెలుస్తున్నాయో మనకి ఇది బాగా అర్థమవుతూ ఉంటుందండి. అంచేత ఆవిడ్ని పూజించిన వాళ్ళకి ఆ మాయలు భ్రమలు తొలగించి సరైన కుండలిని శక్తిని జాగృతపరిచే విధానాన్ని మనకి నేర్పుతుంది. తయా విసృజ్యతే విశ్వం జగదేత చరాచరం శైషా ప్రసన్నా వరదానృణాం భవతి ముక్తయే సా విద్యా పరమా ముక్తేర్హేతో భూత సనాతని సంసారబంధ హేతుచ్చ సైవ సర్వేశ్వరేశ్వరి రాజోవాచ భగవన్ కాహి సా దేవి మహామాయేతి ఆం భవాన్ బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాచ్చ కిం ద్విజా యత్ప్రభావాచ సా దేవి యస్వరూపా యదుద్భవా తత్సర్వం శ్రోతుమిచ్చామి తత్వో బ్రహ్మవిదాం వర ఋషివాస నిత్యైవాసా జగన్మూర్తిస్తయా సర్వమిదం తతం తథాపి తస్తముత్పత్తిర్బాహుదా శ్రూయతాం మమ దేవానాం కార్యసిద్ధ్యర్థమావిర్భవతి సా యదా ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే యోగనిద్రాం యదా విష్ణుర్చ గత్యేకార్ణవీకృతే ఆస్థిర్యాశేషమభజత్కల్పాం తే భగవాన్ ప్రభు తదాద్భావసురో ఘోరో విఖ్యాతో మధుకైడభో విష్ణుకర్మమలోద్భూత హంతుం బ్రహ్మణముద్యతో స నాభికమలే విష్ణు స్థితో బ్రహ్మ ప్రజాపతి దృష్టాతావసురోచోగ్రో ప్రసుప్తం చ జనార్దనం తుష్టావయోగ నిద్రాంతామేకాగ్ర హృదయ స్థిత విబోధనార్థాయ హరేర్హరినేత్రకృతాలయాం విశ్వేశ్వరీ జగద్ధాత్రి విసృష్టిస్థితికారిణీం నిద్రాం భగవతి విష్ణోరతులాం తేజస ప్రభు బ్రహ్మోవాచ త్వం సాహా త్వం సదా త్వం హి వషట్కారస్వరాత్మికా సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థితా నిత్యాయానుచార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవి జననీ పరా త్వయేతద్ధార్యతే విశ్వం త్వయేతత్సృజ్యతే జగత్ త్వయేతత్ పాల్యతే దేవి త్వమస్యం తే చ సర్వదా విసృష్టో సృష్టిరూపా త్వం స్థితిరూప చ పాలనే తదా సంహృతి రూపాం తే జగతోస్య జగన్మయే మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతి మహామోహా చ భవతి మహాదేవి మహేశ్వరి ప్రకృతిస్వం చ సర్వస్వ గుణత్రయ విభావని కాళరాత్రి మహారాత్రిర్మోహరాత్రి చ దారుణ త్వం శ్రీ స్వమీశ్వరి త్వం హ్రీ స్వం బుద్ధిర్బోధలక్షణ లజ్జపుష్టి సదా తుష్టి స్వం శాంతిరేవ చ ఖడ్గిని శూలిని ఘోర గదిని చంకిని తదా శంకిని చాపిని బాణో భుసుండి పరిగాయుధ సౌమ్య సౌమ్యతరా శేష సౌమ్యే భస్వతి సుందరి పరాపరాణం పరమాత్మేవ పరమేశ్వరి యచ్చ కించిత్ క్వచిత్ విష్ణు
యచ్చ కించిత్ వస్తు సదసద్వాఖిలాత్మికే తస్య సర్వస్యాయా శక్తి సాత్వికీం స్తూయసే మయా యయాతయా జగత్సృష్ట జగత్ప్రాత్యత్యయో జగత్సోపి నిద్రావ సంనీతః కస్వాం స్తోతుమిహేశ్వరः విష్ణుః శరీరగ్రహణమహమీశాన ఏవ చ కారితాస్తే యతో తస్వాకం స్తోతు శక్తిమాన్ భవేత్ सा त्वमिध्वं प्रभावै स्वैरुदारैर्देवी संस्तुता मोहायैतो दुरादर्शावसरो मधुकैटभो प्रबोधं च जगत्स्यामि नीतामच्युतो लघुबोधच्च क्रीतामस्या हन्तुमेतो महासुरो ऋषि उवाच एवंस्तुता तदा देवी तामसी तत्र वेदसा विष्णो प्रबोधनार्धाय निहन्तु मधुकैटभो नेत्रास्या नासिका बाहुहृदयोऽभ्यस्ततो रसः निर्गम्य दर्शने तस्थो ब्रह्मण्यो व्यक्तिजन्मना उत्तस्थौ च जगन्नाथस्तया मुक्तो जनार्दन एकार्णवे अहि सैनात्ततः सा ददृशे च तौ मधुकैटभौ दुरात्मानावतिविम्र्य पराक्रमो क्रोधरक्ते क्षणावत्तु ब्रह्मणं जनितोद्यमौ समुद्दाय ततस्याबायुधो भगवान् हरि पञ्चवर्षसहस्राणि बाहुप्रहरणो विभुः तावप्यतिबलोन्मुक्तो महामाया विमोहितो उक्तवन्तो वरस्मृतो विव्रीतामिति केशवं भगवान् वाच भवेतामद्य मे तुष्टौ मम वध्या उभावपि किमन्येन वरेन्नात्र एतावृद्धिवृतं मया ऋषि उवाच वञ्चिताभ्यामिति ददा सर्वमापोमयं जगत् विलोक्य ताभ्यां गदितो भगवान् कमलेक्षण आवां जहिनि यत्रोर्विसल्लेन परिप्लुता ऋषि उवाच तदेत्युक्ता भगवता शङ्खचक्रगदा भृता कृत्वा चक्रेण वैच्छिन्ने जगने शिरसीतयोः एवमेषा समुत्पन्ना ब्रह्मणा संस्था स्वयं प्रभावमस्या देव्यास्तु भूय शृणु वदामि ते ऐवम् इति श्रीमार्कण्डेयपुराणे सावर्णिकमन्वन्तरे देवी महत्ये मधुकैटभवधो नमः प्रथमोऽध्यायः. మార్కండేయ మహర్షి వారికి చెప్తున్నాడు, ఆ మహామాయా స్వరూపిణి లీలలు ఇవన్నీ కూడా మీరు నిజానిజాలు తెలుసుకొని సంసార జీవితం నుండి ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంత అమ్మవారిని చింతన చేస్తే ఆవిడే మీకు ఆ సక్సెస్ అంతా చూపిస్తుంది అన్నదే ఇందులో మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్తోత్రాలన్నింటినీ కూడా ఏదో పుక్కిడి పురాణాలు అనుకునో లేకపోతే ఇంకోలాగో ఎవరు చూడకండి, భక్తితో వినండి. మీరు నేర్చుకోగలిగితే చక్కగా ఓ గురువుగారి దగ్గర ప్రతినిత్యం వెళ్ళి నేర్చుకుని చక్కగా చదువుకోండి. స్వస్తి. రేపటి భాగంలో రెండో భాగం తెలుసుకుందాం.